ఏంటంటే సుమారుగా ఈ యొక్క కంపెనీ కానీ లేదంటే బీపీసీఎల్ వచ్చిన కాబట్టి చాలా వరకు రామాయపట్నం పోర్ట్ కానీ చాలా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్లీ ఈ యొక్క కంపెనీ కరేరులో వచ్చిన కంపెనీ దగ్గర నుంచే సుమారుగా 33,000 జాబులు వస్తాయి. ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక 30-40% లోకల్గా నుంచి వాళ్ళకి చేయాల్సినది. ఎందుకంటే బయట నుంచి ఇంతమందిని తీసుకురావడానికి అవకాశాలు లేవు. ఇంకా బయట నుంచి హై స్కిల్డ్ లేబర్స్ వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ యాక్టివిటీస్ లోకల్గా జరగాలి. అంటే దానికి సంబంధించిన స్టే ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళకి రూమ్స్ ఉండాలి, దానికి సంబంధించిన మిగిలిన ఫెసిలిటీస్ రెస్టారెంట్స్, హోటల్స్, అకామిడేషన్స్ ఇవన్నీ ఉండాలి. సో ఇదన్నీ రాబోయే కాలంలో ఆ లోకల్గానే డెవలప్ అవ్వాలి. సో అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయినా మాత్రం కాకుండా ఇండైరెక్ట్గా కూడా అక్కడ ఉన్న అంటే నాకున్న ఒక అనుమానం ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ కరేరులో ఉన్న జనాలకి అట్లీస్ట్ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా అట్లీస్ట్ మినిమం ఒక జాబ్ అయినా దీనివలన బెనిఫిట్లు వస్తాయి. అంటే డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, దానివలన రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ యొక్క స్టే ఫెసిలిటీస్, హోటల్స్, రెస్టారెంట్స్ కానీ ఆ విధంగా పెట్టుకున్నట్లయితే కూడా ఇన్కమ్ పెంచుకోవడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. దాని మీద జనాలు కూడా మనం లోకల్గా ఉన్న రెవెన్యూ సిబ్బందుల ద్వారా అదేవిధంగా సబ్ కలెక్టర్ గారి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.